నమస్తేనా. నమస్తే. అన్న పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, మీది ఎక్కడన్నా? మాది గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ. పార్లమెంట్ ఏది వస్తుందన్న? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, మల్కాజ్గిరిలో చూసుకుంటే అటు సునీత మహేందర్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి ఉండబోతున్నారని చెప్పేసి అంటారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో అసలు? ఈసారి 100% ఈటెల రాజేందర్ గారు సుమారుగా 5 లక్షల పై మెజారిటీతో ఈరోజు మల్కాజ్గిరిలో గెలవబోతున్నాడు. ఎందుకు అసలు? ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, పరిపాలనా వ్యవస్థ గురించి తెలిసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన సుమారుగా 3 సార్లు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఒకసారి హెల్త్ మినిస్టర్గా ఉండే కరోనా పీక్ టైంలో. కాబట్టి అందరికీ పరిపాలన ఆయనకు తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నా ఆయనకైతే భారీ మెజార్టీతో మల్కాజ్గిరి ప్రజలు గెలిపిస్తారని. కానీ ఈ ఏరియాలో చూస్తే ఒక్కరు కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు లేరని అంటారు, కానీ బీజేపీ ఓటు శాతం ఎట్లా పెరిగింది అనేది మీరు ఒకసారి అంచనా వేసుకోవాలి. గతంలో ఏం లేనప్పుడు కూడా సుమారుగా 4 లక్షల ఓట్ల వరకు పార్లమెంటు రావడం జరిగింది. ఈసారి ఈటెల రాజేందర్ గారికి అద్భుతంగా 10-12 లక్షల ఓట్ల వరకు ఈటెల రాజేందర్ గారికి వస్తుంది ఈసారి. కానీ కాంగ్రెస్లో గతంలో చూసుకుంటే కాంగ్రెస్ నుండి ఎంపీ అభ్యర్థి గెలిచిండు, ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మూమెంట్ ఇంక ఇక్కడ ఏం లేదా? రేవంత్ రెడ్డి గతంలో పోటీ చేసిండు, గెలిచిండు. ఆయన సుమారు 10,000 మెజారిటీతో ఏమో గెలిచాడు అనుకుంటా. ఆయన చాలాసార్లు కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో, రేవంత్ రెడ్డి కనబడతలేడు అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఆయన మల్కాజ్గిరినే మర్చిపోయాడు మొత్తం. ఇక్కడ వ్యవస్థ ఇక్కడ ఏమవుతుంది ఆయనకు ఏమి లేదు, ఆయన సొంత లాభం కోసం మాత్రమే ఆయన అది చేశాడు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెసే గెలిచింది, ప్రభుత్వం ఫామ్ చేసింది, దాని ప్రభావం ఏమి ఉండదు అన్న ఇక్కడ? ఏమాత్రం ఉండదు. ఇక్కడ దేశం నలుమూలల నుంచి ఇక్కడ జనాభా ఉంటారు కాబట్టి నేను అనుకుంటా కాంగ్రెస్ అయితే సెకండ్ ప్లేస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్. కానీ బీఆర్ఎస్ మల్లారెడ్డి వీళ్ళందరూ బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా చేసిండు. ఈయన ప్రభావం బీఆర్ఎస్కి ఓట్లు పడేటట్టు ఏదా? మల్లారెడ్డి మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, పోటీ చేస్తా మా కొడుకు నేనని. ఈరోజు మల్లారెడ్డి చేతులు ఎత్తేసి ఆయన ఇప్పుడు ఎక్కడ మీరు చూసే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన గ్యారేజర్ అవుతా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ఈ మేడ్చల్ ఆయన కాన్స్టిట్యున్సీలో తిరగలేని పరిస్థితిలో ఉంది. ఆయన క్యాడర్ని కాపాడుకునే పరిస్థితులు లేరు. ఈరోజు క్యాడర్ కూడా రకరకాల పార్టీల్లో, ఒకరు కాంగ్రెస్ అని, ఒకరు బీజేపీ అని, ఈరోజు రకరకాల పార్టీల్లో జాయిన్ అవుతా ఉన్నారు. ఆయన వాళ్ళని కూడా ఆపే పరిస్థితి లేదు ఈరోజు కార్యకర్తలు. ఇటు ఈటెల రాజేందర్ చూసుకున్నా నాన్ లోకల్ అని చెప్పేసి కొంతవరకు వినికిడి కూడా ఉంది కదా. గత 30 సంవత్సరాల నుంచి ఎంజాల్లో ఆయన స్థిరపడి ఆయన సొంత ఇల్లు ఉంది, అక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ కూడా నడిపించింది 30 సంవత్సరాల నుంచి. ఆయన నాన్ లోకల్ కాదు, మనకి ఇప్పుడు ఆయన మాకు పొద్దున్న లేస్తే ఆయన అందుబాటులో ఉంటాడు ఇక్కడ మేము. కాబట్టి ఈటెల రాజేందర్కి అందరూ ఇక్కడ ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి ఆయన రావడం చాలాసార్లు వచ్చిర్రు. గతంలో ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడున్నా కానీ ఆయనను పోయి కలిస్తే ఆయనతో చాలా పనులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. హాస్పిటల్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన సిస్టమ్ గురించి కావచ్చు, చాలాసార్లు అందరికీ ఆయన పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, నిరంతరం అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఓకేనా. అంటే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ రావాలని చెప్పేసి అనుకుంటారు కదా మీరు, అసలు బీజేపీ ఎందుకు గెలవాలనుకుంటారు? బీజేపీ వల్ల జరిగిన లాభాలు ఏంటి? ఈరోజు బీజేపీ వాళ్ళ లాభాలంటే చెప్పుకుంటూ పోతే A to Z వరకు చెప్పొచ్చు. మీరు ఆయుష్మాన్ భారత్ ఈరోజు దేశంలో ఎక్కడ లేని స్కీమ్, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ప్రతి పేదవాడికి ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఈరోజు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయాలంటే సుమారుగా 25 నుంచి 30,000 ప్రైవేట్ దాంట్లో పెట్టాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిండో ఈరోజు సుమారుగా 50 కోట్ల మందికి దాన్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా దాన్ని ఫలం అందుకుంటారు ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ కావచ్చు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాడు ఎక్కడ కట్టెలతోని ఆ కట్టెల పైన వంట చేసుకునే పరిస్థితి నుంచి గ్యాస్ పైన వంటలు చేసుకునే పరిస్థితి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు 3 తలాక్ కావచ్చు, మన రామ్ మందిర్ విషయం కావచ్చు. ఈరోజు రామ్ మందిర్ని కూడా దేశంలో ఎవ్వరూ ఊహించలేరు. ఎన్ని గొడవలు అవుతాయో, హిందూ ముస్లిం గొడవలు అవుతాయి అని చాలామంది నానా రకాలుగా ఎంతోమంది బ్లేమ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక్కరంటే ఒక్కరు శరణాగతులు కాకుండా ఈరోజు రామ మందిర్ నిర్మాణమైంది అక్కడ. ఈరోజు భవ్యమైన రామ మందిరం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఇప్పుడు అక్కడ తరలి వెళ్తూ ఉన్నారు. ఓకే, అంటే రాష్ట్రంలో చూసుకుంటే మాకు ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే అంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఇటు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం జరుగుతుంది. అలా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా? ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో దాంట్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ ఏంది? రేవంత్ రెడ్డి గతంలో తెలియదా ఈయనకు ఇక్కడ ఇంత బడ్జెట్ ఎక్కడ ఉంది మన ఇక్కడ అని? ఈరోజు ఏం చెప్తా ఉండంటే దేశంలో మేము వెళ్తే మాకు ఇక్కడ చేస్తామని చెప్తుండు. ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన తెలంగాణని ఆ రోజు ఈయన
మా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఆ రోజు తెలియదా ఇక్కడ నిధులు ఉన్నాయి లేదు అనేది. ఈరోజు మేము మళ్ళా మాకు అధికారం ఇస్తే మేము దేశంలో అధికారం ఇస్తే మేము రాష్ట్రంలో చేస్తాం 6 గ్యారెంటీలు అని. ఈరోజు అంతా దొంగ మాటలు దొంగ దాంతో నడుస్తూ ఉంది. కాబట్టి ఎవరు జనం అయితే నమ్మరు. 6 గ్యారెంటీ 100 రోజులు అవుతా ఉంది, ఇప్పటివరకు 2 గ్యారెంటీలు కూడా వాళ్ళు చేయలేదు. ఏదో ఎలక్షన్ కోసం అని చెప్పి ఏదో ఉచిత కరెంట్ ఏదో 200 యూనిట్లు అని చెప్తా ఉన్నారు, అది ఒక గ్యాస్ ఏదో చెప్తా ఉన్నారు. కాబట్టి అది పెద్దగా జనాలలో అదేం పెద్ద ఇంప్లిమెంట్ లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు వీళ్ళని. ఓకేనా, అంటే యువత ఎటువైపు ఉండబోతున్నారు? యువత మొత్తం కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ సైడ్. ఎందుకోసం అసలు యువతకి ఏం మేలు జరిగింది? ఈరోజు యువతకి మీరు చూసుకోవచ్చు, యువతకు ఏం మేలు జరిగిందంటే ఈరోజు ఉన్న యువతకి ఏ గవర్నమెంట్ కానీ గతంలో ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఇంతకుముందు ఉండే ఎన్నో నోటిఫికేషన్ వేసిర్రు కానీ ఈ రోజు దాకా ఏది కూడా అన్ని కోర్టుల మళ్ళీ దాన్ని పెండింగ్ ఉండి కోర్టు మళ్ళీ దాన్ని స్టే చేయడం జరిగింది. అట్లా ఎన్నో ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం మీద సుమారుగా 15-20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కనుక వస్తే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. కానీ కాకపోతే మనకి ఇక్కడ దురదృష్టంగా మనకు గవర్నమెంట్ రాకపోవడం అలాంటిది ఉంది. కాకపోతే యువత మొత్తం కూడా ఈరోజు ఉన్న కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, పాకిస్తాన్ ఇష్యూ, ఈరోజు ఏ ఒక్కరు కూడా మన ఇండియాని కన్నెత్తి చూసే పరిస్థితిలో ఈరోజు లేదు వేరే దేశం కానీ. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న సంస్థాగతంగా లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బయట దేశం వెళ్తే వాళ్ళకి తెలుసు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని. అదొకటి నిదర్శనం, అదొకటి చాలు మీరు అంటే దేశం మీద నరేంద్ర మోడీ పాలన ఎట్లుందని. ఓకేనా, ఫైనల్గా ఈ పార్లమెంట్ నుండి ఎవరు గెలుస్తారు? ఈటల రాజేందర్ గారు సుమారుగా 5 లక్షల మెజార్టీతో ఈరోజు ఇక్కడ గెలవడం జరుగుతుంది కంపల్సరీ, పక్కా, షూర్. ఓకేనా, థ్యాంక్ యూ.